అబద్ధం. అలాగే గ్రేట్గా మాట్లాడు. ఇంకా చాలా మంది మాట్లాడుతుంటారు. ఇంక వాళ్ళు మాట్లాడితే నీళ్లు ఉన్నాయంటే అక్కడ బురద కూడా ఉండదు. ఆ శాస్త్రం పుట్టిందంటే దాని అర్థం ఏమి? ఆ శాస్త్రం పుట్టిందంటే దాని అర్థం ఏమి? అందరూ అబద్ధము మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా కొన్ని శాస్త్రాలు వచ్చాయి. 100 అబద్ధాలు ఆడి కూడా ఒక పెయిన్లీ చూడండి. మళ్ళీ దానికి ఎట్లా కనెక్షన్ ఇచ్చుకున్నాడు చూడు. 100 అబద్ధాలు అన్నాడు, పెళ్లి మాత్రం ఒకటి. చూడండి, మనిషి అబద్ధం కదా, అబద్ధం. అలాగే మేము డ్యూటీలు చేస్తూ ఉంటాం ఉద్యోగంలో. కరెక్ట్గా లీవ్ అడిగామనుకో ఇవ్వరు. కరెక్ట్గా చెప్తే లీవ్ ఎవరు ఇస్తారా? ఎవరినైనా ఒకరిని చంపేయి అంటాడు. అప్పుడు ఏం చేయాలా? మా అవ్వ చచ్చిపోయిందని చెప్పాలా. ఎన్నిసార్లు చచ్చిపోతుందా మీ అవ్వ అంటే, ముందు చిన్నవ్వ చచ్చిపోయిందని చెప్పాలా. చూడండి, ఇట్లా ఇది అబద్ధం అని చెప్పేది, ఇది అబద్ధం అని తెలిసినా అబద్ధాలు మాట్లాడేకి ఇంకా లైన్ కట్టేశారండి. లైన్ కట్టేశారు. అట్లా ఇట్లా కాదు. అందుకే రోజుకి ఒక మనిషి సగటున 30 నుండి 40 వరకు అబద్ధం ఆడేస్తాడంట. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు 40 వరకు అబద్ధాలు మాట్లాడేస్తాడంట. ఇది మరేమంటాడు? అబద్ధం చెప్పాలయ్యా, చెప్పినా కానీ ఎట్లుండాలంట? అతికిచ్చినట్లు ఉండాలంట. చూడండి, ఇట్లాంటివన్నీ ఎట్లా చెప్పింటారని. అబద్ధం మాట్లాడు, ఎవరు వద్దని లేదు నేను. అదే అబద్ధం ఎట్లుండాలంట? అందుకే దేవుడు ఏమన్నాడంటే, కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం. అందుకే ఒకరితో ఒకడు మొత్తం అబద్ధీకులు అయిపోయినారండి. ఒకరితో ఒకడు అందరూ, ఒకరు కాదు ఇద్దరు కాదండి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ అంటున్నాడు చూడండి, అక్కడ అందరూ ఒకరితో ఒకడు అబద్ధములు. అందరూ మనుషులందరూ ఒకరితో ఒకడు అబద్ధం. మా బస్సులో మాట్లాడుతూ ఉంటారు, ఇంకా గుంటకల్లోనే ఉంటాము. అయిపోయి ఆదం దగ్గరికి వచ్చినాను అంటాడు ఫోన్లో. ఏడొస్తున్నాను అవతల అడిగితే ఏమంటాడు? ఇంకా గుంటకల్లో బస్సులో బయలుదేరుతూ ఉంటాం. అయిపోయి ఆదం దగ్గరికి వచ్చినాను అంటాడు. గుంటకల్లో ఉంటాడు. ఇంకా ఇట్లా అది అబద్ధం అని తెలియకుండానే మనిషి అబద్ధానికి అలవాటు పడిపోయాడు. అబద్ధం ఆడుతూ అబద్ధాలు. అందుకే ఒకరితో ఒకడు అబద్ధము అట్లా ఆడి మళ్ళీ ఏమైపోయినట్టు ఇది సర్వసాధారణం అయిపోయిందంట సమాజంలో. ఇది సర్వసాధారణం అయిపోయిందంట. అభ్యాసం చేసుకున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వాణిని వంచన చేయుటకు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం ప్రాక్టీస్ చేసేసాడు. ఇక సర్వసాధారణమైపోయింది. ఇక దానిని అభ్యాసం ప్రాక్టీస్ చేసేసాడు. ఇక నోరు తెరిసే ఒక ఆయన అంటాడు, నోరు తెరిసే నా బిడ్డకి టీసీ వచ్చింది అంటాడు. పక్కింటి వాళ్ళు అంటే వాళ్ళది బిడ్డకి టీసీ ఉద్యోగం. వాడు ఉత్త అబద్ధులాడు. వాడు బుధులు ఉందంటే నీళ్ళు కానీ వానమాట నమ్ముతావే అంటాడు. వాళ్ళ కూతురికి టీసీ వస్తే ఏమి రాకుంటే మేమేం చేస్తాం చెప్పండి. అందుకే ఇట్లాంటి అబద్ధికులు అనేకులు ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు, మనుషులందరూ అబద్ధికులు. ఇలాంటి అబద్ధికుల మధ్యలో సత్యవంతుడైన దేవుని గురించి మాట్లాడినప్పుడు వారేమనుకున్నారంట? వాళ్ళు ఏమనుకున్నారో చెప్తున్నాడు చూడండి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడుతున్నా దేవుడు ఏమనలేక ఉన్నందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంట? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు అంటే ఒకరితో ఒకరు ఇలాంటి అబద్ధాలు ఇలాంటివన్నీ చేస్తున్నా పైన మాట్లాడుతున్నాడు. వారు చేసే పనులు కొన్నెములు చెప్పేది, అబద్ధములు ఆడేది, ఇవన్నీ చేయిస్తున్నా ఇట్టి పనులు చేసినను నేను మౌనినై ఉంటిని అంటున్నాడు. సరే,
నీవు ఇట్టి అబద్ధాలు ఆడినా నేను నీ మీద చర్య తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, నీవు నా ఎదుటికి వచ్చే ఒక రోజు ఉంది. నీవు నా ఎదుటికి వచ్చే ఒక రోజు ఉంది. అబద్ధీకులు మండుచున్న అగ్ని గుండములో పడుదురు, అది రెండవ మరణము. అలాంటి స్థితి ఉంది. ఆ రోజు మీ గురించి నేను ఆలోచిస్తానని అతను మౌనినై ఉన్నందుకు వాళ్ళేమనుకుంటున్నారంట? వాళ్ళేమనుకుంటున్నారు? అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకున్నావు అంటున్నాడు. చూడండి, అంటే మనుషులు అబద్ధికులు గనక దేవుడు చెప్పే మాటలు కూడా అబద్ధం అనుకున్నారంట. కేవలం ఇట్టి పనులు చేసినని నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవనుకుంటేవి అంటున్నాడు. అంటే దేవునిని తీసుకొని వచ్చి అబద్ధికుల్లోకి తగిలించేసుకున్నారండి. ఎంత అన్యాయం! అందుకే పాస్టర్ వడ్డీలకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన రెండవ రాకడ ఉందో లేదో ఎవరికి తెలుసు? పాస్టర్ భార్య అపవిత్రం, రోజు చదువుతుంది, ఆయన శక్తిని ఎరగలేదు. అందుకే ఈరోజు జీవం గల దేవుని సంఘము దేవుడు సత్యవంతుడు అనే ఈ పాఠాన్ని ఎన్నుకున్నాం. దీంట్లో భవిష్యత్తును గురించి మీరందరూ నమ్మాలని, ఆయన సత్యవంతుడని తెలియజేయడానికే. అయితే దేవుడు మనిషి లాంటి వాడు కాడు. అందుకే మనం రెండవ పాఠంగా చదువుకున్నాం సంఖ్యాకాండం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుడు అబద్ధమాడుటకు అంటున్నాడు. సరేండి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మనిషి కాదు, నీలాంటి మనిషి కాదు ఆయన. మళ్ళీ ఆయన ఎవరు? మానవుడు కాదైనా. నీవైతే మనిషి కాబట్టి మాట్లాడుతున్నావు, ప్రతి క్షణం అబద్ధం ఆడుతున్నావు. అయితే నీతో అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. మరి ఆయన అబద్ధం ఆడడు, ఆయన సత్యవంతుడు మనకు తెలియాలి అంటే మనం ఎక్కడ చూడాలి? ఆయన మాటలు మనం ఎక్కడున్నాయని చూడాలి. ఆయన ఎక్కడ మాట్లాడాడని మనం, ఆయన సత్యవంతుడని మనం చెప్పగలము. ఎక్కడ మాట్లాడాడో చెప్పాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు సత్యవంతుడని నీకు తెలియాలి అంటే పూర్వకాలమున పితరులతో ప్రవక్తలు ఏ మాటలైతే తెలియజేశారో ఆ మాటలు సత్యమైనవో కావో నువ్వు తెలుసుకోవాలండి. అప్పుడే యేసు రెండవ రాకడను గురించి నమ్ముతావు. నా క్రియలకు నేను ప్రతిఫలం పొందుతానని నమ్మగలవు, లేకుంటే నమ్మలేవు. ముందు ఆయన ఎట్టివాడో నువ్వు తెలుసుకోవాలి. చదవండి, ఇంకొకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. అంటే ప్రవక్తల ద్వారా ఏమేం మాటలైతే మాట్లాడాడో ఆ మాటలను మనం దగ్గర పెట్టుకొని చూస్తే దేవుడు మానవుడు లాంటి వాడు కాదని నీకు అర్థమైపోతుంది. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను అంటున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు మనకు ఆయన సత్యవంతుడని మనకు తెలియాలి అంటే 2 భాగాలను మనం చూడాలి. ఒకటి, ప్రవక్తల ద్వారా దేవుడు ఏమి మాట్లాడాడో ఆ విషయాలు చదవాలి. ఆ విషయాలు, ఆ సందర్భాలను మనం చదువుకుంటూ వెళితే దేవుడు సత్యవంతుడని తెలిసిపోతుంది. అలాగే దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుని ద్వారా ఏ మాటలైతే మాట్లాడాడో ఆ మాటలను మనం ఆలోచించినట్లయితే దేవుడు సత్యవంతుడని మనకు అర్థమైపోతుంది. ఆలోచిద్దామా చూద్దాం. పితరులతో దేవుడు మాట్లాడిన మాటలని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు సత్యవంతుడని ఈరోజు రాత్రి మీరు తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోదురు గాక.
దేవుడు సత్యవంతుడని మీరందరూ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దీని మీద నమ్మకం వస్తుందండి, లేకుంటే నమ్మకము రాదు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడిన మాట అండి. ఇది యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడిన మాట. ఏమని మాట్లాడాడంటే, యెరికో పట్టణమును ఆ దేశాన్ని ఇశ్రాయేలీలకు అప్పగించేటప్పుడు యెరికో పట్టణమును కూల్చిన తర్వాత యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. జాగ్రత్తగా చదవండి అండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించాడు. యెహోషువ ద్వారా దేవుడు ఆ జనులతో శపథము చేయించాడు. ఏమని శపథము చేయించాడు అంటే రాశాడు చూడండి కింద. వాళ్ళకి ఇలాగ ఆజ్ఞాపించి, ఎవరు యెరికో పట్టణమును కట్టించబూనుకొంటారో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది దేవుని మాట. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. డైరెక్ట్ ఎవరు దేవుడు ఎప్పుడూ వినలేదు. అందుకే ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరమును ఎవరు వినలేదు. మరి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ యెరికో పట్టణమును మనం పడగొట్టేశాం, దీనిని మళ్ళా ఎవరైతే పూనుకుంటాడో వాని జ్యేష్ఠ కుమారుడు, దానికి మరలా పునాది వేశాడంటే జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు. దానికి మరలా గౌనులు అంటే తలుపులు నిలబెట్టేశాడంటే వారి ఆఖరి పుత్రుడు చనిపోతాడు అని చెప్పాడండి. చెప్పిన తర్వాత 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల తర్వాత ఒకడు పుట్టాడు. మనలాగే అనుమానం, వస్తాడో రాడో, ఎవరు చూసినారు, మనల్ని అన్నాడు తక్కిడో బిక్కిడో. చూడు ఎట్లా మాట్లాడుతున్నారు. బెతేలీయుడైన హియేలు, అతని పేరు బెతేలీయుడైన హియేలు. దేవుడు అబద్ధికుడు అనుకున్నాడండి. దేవుడు యెహోషువ ద్వారా రాయించిన ఆ మాట అబద్ధం అనుకున్నాడు. దేవుడు ఆయన అనుకొని మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతున్నాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. అతని దినములలో బెతేలీయుడైన హియేలు అంటున్నాడు. అతని పేరు రాశాడు చూడండి. బెతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును మరలా కట్టించేకి ప్రారంభించేశాడు. ఆ రోజు యెహోషువ ద్వారా దేవుడు చెప్పాడు, దీనిని మరలా ఎవరైతే పునాది వేస్తాడో ఆ రోజు జరిగే ప్రక్రియను రాసేశాడు. రాసిన ఆయన ఎవరు అంటే సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడాడు. దానిని వేసినప్పుడు ఏం జరుగుతుందంటమ్మా చెప్తున్నాడు చూడండి. దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. అది చెప్పాడా? యెహోషువ ద్వారా చెప్పాడా? సరే చెప్పాడా? దానిని మరలా పునాది వేస్తే ఆ రోజే పెద్ద కుమారుడు చనిపోతాడు అన్నాడు. పెద్ద కుమారుడు చనిపోతాడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అంటే వినలేదు. మనలాగే అనుకున్నాడు, అబద్ధికుడు అనుకున్నాడు. దేవుడు అంటే అబద్ధికుడు అనుకున్నాడు. ఆ గ్రంథం లేదంటే ఉంది, వారి దగ్గర ఉంది. అది ఉన్నా మనలాగే అపనమ్మకం ఉందో లేదో వేసేసాడు, పునాది వేసాడు. వేసినప్పుడు అప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి కదండి, దేవుడు సత్యవంతుడు. ఇన్ని 100 సంవత్సరాలు అయినా ఇది మారలేదు, ఈ మాట మారలేదని గుర్తుపెట్టుకోవాలి కదండి. గుర్తుపెట్టుకోలే. మొదటి కుమారుడు చనిపోయాడు. తర్వాత దానికి తలుపులు రెడీ చేశాడు. మళ్ళీ తలుపులు ఎంత తలబిరిసి అంటారు దీన్ని, ఎంత తలబిరిసి అంటారు చెప్పండి. దేవుని మాట మీద ఎంత తలబిరిసి అంటారు అంటే, సంఘానికి దేవుని మాటని చెబుతూనే వడ్డీలకి ఇస్తున్నావంటే నీకు ఎంత తలబిరిసి అంటావు.
అంటే ఇది అబద్ధమనా? నీ ఉద్దేశమా? ఇది వేశాడు, తలుపు బిగించేశాడు. బిగించినప్పుడు ఏమైందో చెప్తున్నాడు చూడండి. దాని గౌనులను ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. అంటే దేవుని మాట ఇంత పర్ఫెక్టా? అవును. అందుకే చెప్పాం, మనుషులందరూ అబద్ధీకులు కానీ దేవుడు మాత్రము సత్యవంతుడు. ఈరోజు చాలా మంది అనుకుని ఉంటారు, ఈ ఫోటో చూడగానే ఇతను ఆర్టీసీ డ్రైవర్, ఇతనికేం తెలుసు, ఇతనికి ఇవన్నీ, మేము అతనితో వినేదేమి, మేము అభిషేకించబడిన వారని చెప్పుకుంటున్నారు. చెప్పాను కదండి, సమాధిలో అంటే లాస్ట్కి సమాధిలో మేము సమాధి చేయడానికి కూడా అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడారండి మా గురించి. ఎంత బాధపడి ఉంటామండి. దేవుని వాక్యం కదా మాలో ఉంది, దేవుని ఉద్దేశాలు కదా మేము మాట్లాడుతున్నాము, దేవుని వాక్యంతో కదా మేము సంఘాన్ని నడుపుతున్నాము. మరి అభిషేకం ఏమి? అవమానాలండి, మాకంతా అవమానాలు ఇవన్నీ అయినా పొందుతుంటాం దేవునితో. ఈరోజు ఈ పోస్టర్ చూసిన వాళ్ళంతా అనుకుని ఉంటారు ఏమని, ఆయన ఏం చేస్తాడు ఆర్టీసీ డ్రైవర్ ఆయన అని. నేను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియాలో నేర్చుకున్నాను. బైబిలే సమాధానం అని నేర్చుకున్నానండి నేను. బైబిలే సమాధానం అని ప్రారంభించాను. రాశాడా? ఆ రోజు రాశాడా? మళ్ళీ ఒకసారి తిప్పి చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో దేవుని మాట. అందుకే కింద అంటున్నాడు చూడండి, అక్కడే ఉండండి. ఇది కనిష్ట పుత్రుడు చనిపోయేను, ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట. సరే, నూను కుమారుడైన యెహోషువ ఎప్పుడు చెప్పాడు, ఇతను ఎప్పుడు చేశాడు, మరి ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా జరిగింది అంటే, దేవుని మాట ఏ కాలమందైనాను అబద్ధమైపోదు. మళ్ళీ నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరింది. అందుకే అతను పునాది వేసినప్పుడు ఆయన పెద్ద కుమారుడు చనిపోయాడు, గుర్తుపట్ల దేవుడు సత్యవంతుడని అర్థం కాలేదు. అలాగే దాని తలుపులు బిగించేటప్పుడు అతని ఆఖరి కుమారుడు చనిపోయాడు, గుర్తుపట్ల. తర్వాత ఇది ఎందుకు జరిగిందో చెప్పాడు దేవుడు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట. ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ మాట ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదండి. అందుకే బైబిల్ ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలాంటి విషయాలు, ఇలాంటి దేవుడు సత్యవంతుడనే విషయాలు అందులో ఉన్నాయి గనక ప్రపంచాన్ని ఆకర్షించింది బైబిల్ గ్రంథం. తర్వాత మళ్ళీ చూస్తామా అతని గురించి మళ్ళీ చూస్తామా. అహబు అనే ఒక రాజు, ఇశ్రాయేలీలకు రాజు. అతను ఇశ్రాయేలీలకు రాజు. అతను ఇశ్రాయేలీలకు రాజు. అతను కోటను ఆనుకొని ఒక పేదవాని తోట ఉంది. ఆ తోటను కొట్టేయాలని ఆలోచన వచ్చింది అతనికి. అహబు అనే ఆయన రాజు, ఇశ్రాయేలీలకు రాజు. నాబోతు అనే ఆయన పేదవాడండి. అతనికి చిన్న ఒక వారి పితార్జితము నుండి వచ్చిన ఒక 2 ఎకరాలు అతని కోట కానుకొని ఉంది. దాని మీద కన్నుబడింది అతనికి. దీన్ని ఎలాగైనా కొట్టేయాలనుకున్నాడు. పిలిచాడు, నాకు అమ్ము అంటే, నేను అమ్మనా, అది నా పితార్జితం అని చెప్పాడు. ప్లాన్ చేశాడు. ఇతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పి ఇతనిని చంపేయాలని, దేవునిని ధర్మశాస్త్రాన్ని ఇతను దూషించాడని అబద్ధ సాక్ష్యం చెప్పి అతనిని రాళ్లతో కొట్టి చంపించాడండి. పేదవాన్ని రాళ్లతో కొట్టి చంపించాడు జనాలతో. చంపించినప్పుడు తన ప్రవక్తను ఆ రాజు దగ్గరికి పంపించాడు. అతని పేరు ఏలియా. చూసామా? 2వ రాజుల గ్రంథం
రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయము. చదువుతా. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. నీవు అతనిని చూచి, అంటే ఇప్పుడు ఎలియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అతనిని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని రాసుకో. అక్కడ టిక్ చేసుకోండి. ఎప్పుడైతే యెహోవా ఏమైతే సెలవిచ్చాడో అదే జరుగుతుంది, వేరే జరగదుగా. బైబిల్ గ్రంథం అంటే అంతే, అట్లే ఉంది. అందుకే ప్రపంచాన్ని ఆకర్షించింది గ్రంథం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను స్వాధీనపరచుకొనవలేనని నీవు నాబోతును చంపించితివి కదా. అతని స్థలం కొట్టేయాలని అతన్ని చంపించేశాడు. చంపించినప్పుడు యెహోవా సెలవిచ్చే మాట ఇది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు నాబోతు కుక్కలు నాబోతు రక్తమును నాకేనో ఆ స్థలం అందే నీ రక్తం కూడా అక్కడే నాకుతాయన్నాడండి. నీవు ఎక్కడైతే ఆ స్థలము కోసం నాబోతును చంపించావో అక్కడే అతని రక్తము కుక్కలు ఎక్కస్తాయి. ఏ స్థలములో నాకాయో అక్కడే నీ రక్తం కూడా నాకు ఇస్తాయి, ఏమనుకున్నావు నన్ను అన్నాడు. పేదల పక్షాన్ని పోరాడేవాడండి దేవుడు అంటే. నీవు ఎక్కడైతే అతని రక్తమును చిందించావో, ఎక్కడైతే చంపించావో అక్కడే నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయన్నాడు. మర్చిపోయాడండి ఇతను, మర్చిపోయాడు. ఇక మనసులో పెట్టుకున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఇక దేవుని మాట నెరవేరుతుందని మారువేషంలో వెళ్ళాడండి. మారువేషంలో వెళ్ళి యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు ఒకడు గురి చూడకే ఒక బాణం వదిలేశాడు. గురి చూడలేదు, అది యెహోవా బాణం. అది గురి చూడకే వదిలిన బాణం వాని కీలులో దూరింది. ఇక్కడ కవచపు కీలు మధ్యన దూరింది. ఇది మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి పోయినాక చదువుకోండి ఇవన్నీ విషయాలు. 34వ వచనాన్ని చదువుతున్నాను. పింపట ఒకడు తన విల్లు తీసి గురి చూడకే విడవగా అది ఇశ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యలోనికి దూరేసింది. వాడు చంపలేదు, దేవుడే గురి పెట్టేశాడు అతనిని. పేదోని స్థలము కోసం వాడిని చంపించాడు గనక వాడిని కూడా చంపాలని దేవుడు కసి కట్టాడు గనక గురి చూడకే వదిలిన బాణం అది, యెహోవా బాణం. అది లోపలికి దూరింది. అప్పుడు చెప్పాడు, ఇక నాకు బాణం తగిలింది, తిప్పేయి అన్నాడు. సోమ్రోనికి వెళ్ళిపోదామన్న, ఊరికి వెళ్ళిపోదామని వెనక్కి తీసుకొచ్చాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు ఆ తోటలో అతను కొలను కట్టుకున్నాడు. అప్పటికే కొలను కట్టుకున్నాడు, ఈదులాడే కొలను. దానిలోనికి రథం తీసుకుని పోయి రక్తం కడుగుతున్నాడు. రక్తం కడిగేటప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని తినేటప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో 36 నుండి చదువుతున్నాను, 35 నుండి చదువుతున్నాను. వాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనులు ఎదుట అతని రథమును నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయము నుండి అతని రక్తమును కారి రథములో పడి ఉండెను. సమయమున దండువారు తమ పట్టణములకు దేశమునకు వెళ్ళిపోవచ్చని ప్రచురమాయను. ఈ ప్రకారము రాజు మరణమై సోమ్రోనుకు కొనుపోబడెను, సోమ్రోనులో పాతి పెట్టబడెను. ఇప్పుడు మాట్లాడుతున్న 38వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమ్రోను కోనలలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి వాని రక్తమును, ఆ నాబోతుని ఎక్కడైతే చంపించాడో అక్కడే కుక్కలు అతని రక్తాన్ని నాకాయి.
అంటే దేవుని మాట ఎంత నికాసమైందో, ఎంత సత్యమైందో ఈ గ్రంథంని చదివితే అర్థమవుతుందండి. ఇట్లాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రవక్తలు మాట్లాడిన ప్రతి మాట, ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరింది అంటున్నాడు శ్రీను అక్కడ. అందుకే దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఏ కాలం మంది అయినను తప్పైపోదండి మాట్లాడుతున్నాడండి. కీర్తనల గ్రంథం చూడండి. ఇక యేసు మాటల్లోనికి వచ్చి ముగిచేస్తాం. ఇక కీర్తనల గ్రంథం 146వ కీర్తన. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించను అని ఉంటుంది. సర్వమును సృజించను. ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఆయన క్యారెక్టర్ మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఎన్నడును మాట తప్పడు. నమ్ముతున్నావా? నీ రక్తము నీవు ఎక్కడైతే చిందించావో అక్కడే నీ రక్తం కుక్కులు నాకుతాయన్నప్పుడు అక్కడే నాకే వరకు వదలలేదండి దేవుడు. ఆయన మాట ఎంత సత్యమో ఆలోచించండి మీరు ఒకసారి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు అనేకం. దేవుడు సత్యవంతుడని మనం తెలుసుకోవడానికి అనేకం ఉన్నాయండి ఇందులో. ఆయన ఎన్నడును అని రాశాడు చూడండి. ఎన్నడును మాట తప్పేవాడా? తప్పుడు. చెప్పాడా? నువ్వు పునాది వేసినప్పుడు నీ కొడుకు, పెద్ద కొడుకు చనిపోతాడంటే పెద్ద కొడుకే, మళ్ళీ చిన్న కొడుకు కాదు, జ్యేష్ఠపుత్రుడే. నువ్వు దాని తలుపులు నిలబెట్టినప్పుడు నీ ఆఖరి కొడుకు అంటే ఆఖరి కొడుకే. మాట తప్పదండి ఇదంతా. అందుకే దేవుడు సత్యవంతుడు. మనుషులందరూ అబద్ధీకులు, కానీ దేవుడు నమ్మువా నువ్వు అట్లయితే? అంటే నిత్యాగ్ని దండన ఉందంటే ఎవరు చూసినారంటావా? మృతులు లేస్తారు అంటే ఎవరు చూసినారంటావా? నీకు శిక్ష ఉందంటే ఎవరు చూసినారంటావా? నువ్వు ఇవన్నీ చదువువా? దేవుడు ఎన్నడును మాట తప్పడండి, మాట తప్పడు. ఆయన మాట సత్యం. అందుకే సత్యవంతుడైన దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట సత్యము. మరి ఇప్పుడు ఆఖరిగా పూర్వకాలమందున్న ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా, ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడిన మాటలకు వచ్చి ముగిచ్చేస్తాం. ఇప్పుడు ఆయన సత్యవంతుడని మనకు తెలియాలంటే 2 సందర్భాలను మనం ఎతికాం. ఆ 2 సందర్భాలు కలిగిన గ్రంథమే బైబిల్. సత్యవేద గ్రంథం అంటున్నాం. సత్యవేదం ఎక్కడి నుండి వచ్చిందంటే సత్యవంతుడైన దేవుని నోటి నుండి వచ్చిన మాటలు అవి. ఆకాశమును భూమిని చేసిన దేవుని మాటలు అవి. అందుకే సత్యవేదం అన్నారు దానిని. ఊరికే సత్యవేదం అని ఊరిగా కొట్టుకునేది కాదు, చెప్పాలి కదా. ఎట్లా సత్యవంతుడు నిరూపించాలి కదా నువ్వు. ఆయన అభిషేకం పొందలేదనేది ఎంత బాధపడి ఉంటామండి మేము. 20 సంవత్సరాలు సేవ చేశాము. ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడంటారు దేవుడు? పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. అంటే కుమారుడు మాట్లాడిన మాటలు దేవునివా అంటే అవును, దేవునివే అవి. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్తానండి. అందుకే నేను చెప్పే 23వ వచనం ఉంటుంది చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొను అంటున్నాడు చూడండి.
ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారు అంటే నా మాట వినాలి వాడు. ఎందుకు ఆయన మాట వినాలి? ఎందుకు ఆయన మాట వినాలి? ఊరికే అంటాడు ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్ అని కళ్ళు మూసుకుని ఒక గంట. అదే ఆ ప్రేమ? ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనాను నన్ను ప్రేమించిన ఎడల, నన్ను ఎవడైనా ప్రేమిస్తే నా మాట ఏం చేయాలంట? గైకొనాల. గంట సేపు కళ్ళు మూసుకొని లవ్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్ ఇట్లా ఊగుతూ ఉంటాడు. అదే ఆయన మాటను గైకొనాలా? ఆయన మాట ఏమని చెప్తుంది? అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేమిద్దరము వానితో కూడా నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట. ఎంత 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 బాగా చెప్పాడు చూడండి. అంటే యేసయ్య నోటి నుండి వచ్చిన మాట ఆయన మాట. మళ్ళీ ఎవరిది? నన్ను పంపిన ఆయన ఎట్లాంటి వాడు? సత్యవంతుడు. సత్యవంతుడైన దేవుని మాటలు ఉన్నాయి నాలో అంటున్నాడు అతను. అదే చెప్తున్నాడు, మీరు వినుచున్న మాట నా మాట. అట్లే ఉందా? మళ్ళీ ఎవరిది అంటే సత్యవంతుడైన దేవుని మాట నాలో ఉంది. అంత్య దినములో యందు కుమారుని ద్వారా మాట్లాడాడు దేవుడు. అతని మాటలను ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అతను సత్యవంతుడు అని. ఒక ఆయన ఆలోచించాడు. అతను గలిలీలో ఉన్నప్పుడు అతని కొడుకు మరణశైలిలో ఉన్నాడు. అంటే ఇక కొద్ది రోజుల్లో మరణమైపోతాడు. మరణమైపోయే టైంలో యేసయ్య నోట దేవుని మాట ఉందని విన్నాడు అతను. అతని మాట వలన స్వస్థతలు జరుగుతున్నాయి. చనిపోయిన వారిని లేపుతున్నాడు. చిన్నదానా లెమ్మనగానే చిన్నవాడు లేచాడా? పండుకుని అట్లే చచ్చిపోయినాడా? మరి శవం మాట వింటదంటే దేవుని మాట అది. దేవుని మాటకు విధేయత చూపింది శవం. చిన్నదానా లేచిందా? మనిషి మాట కాదండి అది, దేవుని మాట అది. అందుకే లేచింది. చిన్నోడా లేయంటే లేచింది. చిన్నదానా లెమ్మంటే లేచింది. అతను అంటున్నాడు 6వ అధ్యాయం ముగిచేస్తాం. ఇక ఆయన యొక్క మాటల యొక్క విలువను చూసి ముగిచేస్తాం. 4వ అధ్యాయం 46వ వచనం మనం చదువుతున్నాం. అప్పుడు కపెర్నహూములో 2వ లైన్లో చదువుతున్నాం. 46వ వచనం 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. అప్పుడు కపెర్నహూములో ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. అంటే చనిపోయే సిద్ధంగా ఉన్నాడని కింద ఉంటుంది. ఇక మరణశైలిలో ఉన్నాడు. చనిపోతాడు. ఇక ఒక దిన ప్రయాణం చేశాడు. ఆయన మాట ఉంది, ఆయన తెలుసుకొని వస్తామని వచ్చాడు. అయ్యా ఏమని మాట్లాడుతున్నాడు సరే 49వ వచనంలో. అప్పుడు అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని వేడుకున్నాడు. ప్లీజ్ రండి, నా కొడుకు మరణశైలిలో ఉన్నాడు, రండి అంటే ఆయన ఏమన్నాడు? ఒక మాట చూడండి. యేసు నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. యేసు ఏమన్నాడంటే నా మాట నమ్ము, నీ కొడుకు స్వస్థత కలిగి బ్రతికున్నాడు, వెళ్ళిపో అన్నాడు. అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మాడు అని వచ్చిరండి. టిక్ చేసుకోండి. అది దేవుని మాట. అతని నోట దేవుని మాట ఉంది గనక ఆ మాటను నమ్మాడు అతను. నా కుమారుడికి చనిపోడు, మరణశైలిలో ఉన్నా బ్రతికుంటాడని మరలా ఒక దిన ప్రయాణము వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చి రావగానే 51వ వచనంలో ఉంటుంది, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పేశారు. నీ కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడయా, చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు అడుగుతున్నాడు, ఏ గంటకు బాగుపడాను అంటున్నాడు. సరే గంటలతో అవసరమా? హ్యాపీ అయిపోవాలిగా, హ్యాపీ అయిపోవాలి కదండి. ఇంకా దేవునికి స్తోత్రం, రాపా పొదం రా అని ఇంకా నీకు పిల్లిని చూస్తాను రా, పిల్లిని గిల్లిని చూసేది ఏమన్నా చేయాలా? ఆయన అట్లా అనలేదు. ఏ గంటకు వాడు బాగుపడనని అడిగినప్పుడు
వారు నిన్న 1 గంటకు జ్వరము విడిచెనని అతనితో చెప్పిరి. కరెక్ట్ 1 గంటకి ఇడిచింది ఆ జ్వరము. అప్పుడు గుర్తు పెట్టుకున్నాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన మాట గంట. అబ్బా, యేసు నోటి నుండి బయలు వెళ్ళిన గంట ఏమంటది? 1 గంటకి. అంటే ఆడ 1 గంటకి ఆ మాట బయలు వెళ్తే ఈడ 1 గంటకి బాగా కావాలా అంటే అవును. ఎందుకు బాగా కావాలంటే అది దేవుని మాట. సత్యవంతుడు నీ కొడుకు బ్రతికున్నాడు అన్నప్పుడు చచ్చిపోతే ఏమని ఉంటుందా? అబద్ధీకుడు, మనలాగా అబద్ధీకుడు అయిపోతాడు దేవుడు కాదు. అప్పుడు అంటున్నాడు చూడండి, అతడును తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనక అతడు తన ఇంటి వారందరూ ఏమి నమ్మారు? దేవుడు సత్యవంతుడు, ఆయన మాట, అతని మాటని నమ్మారండి. ఇలాంటి విషయాలు ఇంకా అనేకమున్నాయండి, అనేకమున్న. మన పెద్దలు కూడా పాటలు రాసేశారు. గలిలియ సముద్రమున వలలేసిరి శిష్యులు, వలలు పిగిలేదాకా చేపలు పట్టిన మాట. కానాను పెళ్లిలో ద్రాక్షారసమును నీళ్లను ద్రాక్షారసముగా చేసిన మాట. మనం నమ్మాల్సింది ఏమిటి నమ్మాలమ్మా? ఏమి నమ్మాలి మనము? ఆయన మాటను నమ్మాలా. ఇప్పుడు ఆయన మాట ఏమనిందో చూసి ముగిచ్చేస్తామండి. ఆయన మాట ఏమనిందో చూస్తామా? నేను మరలా వస్తా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి, నేను మరలా వస్తాను. అదే సత్యవంతుడైన దేవుడు చెప్పిన మాటలండి అవన్నీ. ఇవన్నీ సత్యమైనప్పుడు అవి తప్పని నువ్వు దేవునిని వదిలి తిరుగుతావు చెప్పు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా వస్తాడా రాడా? వస్తాడా రాడా? నేను మరలా వస్తానని చెప్పిన మాట దేవుని మాట. అది మరలా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఉందా? ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం పొందే ఒక రోజు దేవుడు నియమించాడు. 16వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం మనము. 16వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. యేసు చెప్పిన మాటలండి ఇవన్నీ. అబద్ధమైపోదు. దేవుడు సత్యవంతుడు, ఆయన వస్తాడు. మన క్రియలకు మనము ప్రతిఫలం పొందుతాం. అందుకే సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి ఉందా? శిక్ష ఉందా? ఉంది. మీరందరూ నా న్యాయపీఠం ఎదుట మీరందరూ ఉంటారు, మీ క్రియలకు లెక్క చెప్పాల్సిన ఒక అవశ్యం ఉంది అని ఆయన చెప్పాడండి. ఆయన చెప్పేశాడు. అది చెప్పి ముగిచేస్తాం చూడండి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చెప్పు నాయన, వచ్చినాను చెప్పు. 10వ వచనం చదవండి. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము అంటున్నాడు సరే. నిలుస్తామయ్యా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ఇప్పుడు ఆయన ప్రమాణం చేశాడు. మనం మొదటి పాఠంగా చదువుకున్నాం దానిని. ఏమని? నా తోడు ప్రతి వాని మోకాలు నా ఎదుట ఉంటావు, జాగ్రత్త. ఇది అబద్ధం కాదు. దీన్ని పట్టుకొని సంఘంలో ఉండే స్త్రీలను ప్రేమిస్తారా? అబద్ధం అనుకొని బోధిస్తున్నాడండి. నిలబడుకొని చిల్లంగి మాటలు, కథలు కాదు కదా ఇవన్నీ. అందుకే ప్రతి వాని మోకాలు నా ఎదుట నిలుచును, వంగును, ప్రతి వాని నాలుక దేవునిని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతివాడు తన గురించి లెక్కప్పు చెప్పాలంట. మనలో ప్రతివాడు దేవునికి లెక్క. నువ్వేం చేస్తావు? ఏం మాట్లాడావు? నీ మాటలతో దేవుని స్తుతించావా? నీ మాటలతో అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగావా?
లెక్క చెప్పాలా? అందుకే ఇదే వచనాన్ని కోడ్ చేసి మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని నోటి నుండి ఈ మాట బయలుదేరింది. మనుషులందరూ నా ఎదుట ఉండే ఒక రోజు ఉంది, మీరందరూ నాకు లెక్క అప్పగించాలని నేను చెప్పాను. నా నోటి నుండి బయలుదేరింది కనుక ఈ మాట ఎప్పటికీ వ్యర్థమైపోదు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. నా పేరట ప్రమాణం చేసి చెప్పాను. చెప్తున్నాడు చూడండి, నీతి గల నా నోటి మాట బయలుదేరింది, అది ఎప్పుడు వ్యర్థమైపోదు. దేవునికి స్తోత్రం. అందుకే మనుషులందరూ అబద్ధికులు కానీ దేవుడు మాత్రము సత్యవంతుడు. ఆ సువార్తను నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. అందుకే మీలో ఎవరైనా ఉంటే ఆ దినం ఉంది, ప్రతి వాని మోకాలు దేవుని ఎదుట నిలబడి దేవుని న్యాయపీఠం ముందు మనం అందరం ఉంటాం. ఆ రోజు నీవు పరిశుద్ధురాలుగా నిర్దోషిగా ఉండాలి అంటే నీవు బ్రతికున్నప్పుడే యేసు నామమున బాప్తిస్మం పొంది ఉండాలి, పాప క్షమాపణ పొంది ఉండాలి. ఈ మాటలు నమ్మి తిరిగి ఉండాలండి. నిత్యాగ్ని దండన ఉంది. అందుకే అంటున్నాడు, రెండు కన్నులు కలిగి నిత్యాగ్ని దండనలో వెళ్ళే కన్నా ఒంటి కన్ను గలవాడే నిత్య జీవంలో ప్రవేశించుట నమ్మవా? అందుకే ఎవరెవరైతే బాప్తిస్మం పొందలేదో, ఎవరైతే ఈ మాట మీద నమ్మకం లేకుండా తిరుగుతున్నారో వారందరూ ఈరోజు రాత్రి మీరు నమ్మండి. దేవుడు సత్యవంతుడు. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యం. ప్రవక్తల ద్వారా వ్రాయబడిన మాటలన్నీ మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళి బైబిల్ని ఇప్పుడు తెరిచి, ఇది యెహోవా వాక్ అని చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరింటుందండి, అబద్ధమైపోయింది. అందుకే ఈ టైటిల్ని ఎన్నుకొని చెప్తున్నాం. మార్క్స్ వార్త ఆఖరి వచ్చిన చదువుకొని ముగిచ్చేసు. అందుకే నీకు అందం ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, అయినా నీకు ఏమున్నా ఎంతున్నా ప్రయోజనం లేదు. అందుకే రెండు కన్నులు కలిగి నీవు 9వ అధ్యాయం మార్క్స్ వార్త 9వ అధ్యాయం 43వ వచనం, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయము. నీవు రెండు చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలో పోవుట కంటే అంటున్నాడు. సరేండి, ఇది చెప్తున్నది ఎవరమ్మా? యేసు నోట దేవుని మాట ఉంది, అబద్ధమైపోతుంది. అందుకే మాట్లాడుతున్న కలిగి నరకములో ఆరని అగ్నిలో ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడవై అంటున్నాడు. సరేండి, జీవములో ప్రవేశించుట మేలు. అగ్ని ఆరదు, పురుగు సావదంటున్నాడు. కింద అదే చెప్తున్నాడు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయము. రెండు పాదములు కలిగి నరకములో పడివేయుట కంటే కుంటివాడివై నిత్య జీవములో ప్రవేశించుట. నరకమున వారి పురుగు చావదు, ఆరని అగ్ని ఉందంటే నమ్ముతావా లేదా నువ్వు? ఆయన మాట ఎప్పుడు అబద్ధమైపోదు. అందుకే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేలోపు దేవుడు సత్యవంతుడని, ఆయన చెప్పిన ప్రతి మాట సత్యము అని, దేవుని ముందుండే ఒక రోజు ఉంది అని, ఆరని అగ్ని ఉంది అని, నిత్య జీవం ఉంది అని గుర్తెరిగి యేసు మాటలకు లోబడి జీవిద్దాం. నేను జీవిస్తాను, మీరు జీవించండి, అందరూ కలిసి నిత్య జీవములో ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సురేష్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.